రాజ్యాంగం. రాజ్యాంగం అమలులోకి వచ్చేసరికి అంటే 1950 జనవరి 26 నాటికి రాజ్యాంగం అమలులోకి వచ్చేదానికి భారత రాజ్యాంగంలో 25 భాగాలు, 8 షెడ్యూళ్ళు, 395 ప్రకరణలు ఉండేవి. 395 ప్రకరణలు. ఇది 22 భాగాలు. ప్రస్తుతం వచ్చేసి 25 భాగాలు, 12 షెడ్యూళ్ళు, 470 పైగా ప్రకరణలు. రాజ్యాంగం అమలులోకి వచ్చేందుకు 22 భాగాలు. ఇప్పుడు 5వ భాగం వచ్చేసి కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 5వ భాగం కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది. ఈ కేంద్ర ప్రభుత్వంలో భాగంగా సుప్రీంకోర్టు ఈ సుప్రీంకోర్టు అనేటువంటిది దేశంలో అత్యున్నత న్యాయస్థానం. దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. దేశంలో అత్యున్నత న్యాయస్థానం. మొట్టమొదటిసారిగా మన దేశంలో 1773 రెగ్యులేటివ్ చట్టాన్ని అనుసరించి రెగ్యులేటివ్ చట్టాన్ని అనుసరించి 1774లో కలకత్తాలోని ఫోర్ట్ విలియం కోటాలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఒక ప్రధాన న్యాయమూర్తితో పాటు 3 ఇతర న్యాయమూర్తులు. ఒక ప్రధాన న్యాయమూర్తితో పాటు 3 ఇతర న్యాయమూర్తులు. ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా యుకే. ఒక ప్రధాన న్యాయమూర్తితో పాటు 3 ఇతర న్యాయమూర్తులు. తర్వాత 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి ఈ సుప్రీంకోర్టును ఫెడరల్ కోర్టుగా మార్చారు. ఈ ఫెడరల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పులు అంతిమం కావాలి. ఈ కోర్టు ఇచ్చిన తీర్పుల పైన ఇంగ్లాండ్లోని ప్రీవీ కౌన్సిల్కు అప్పీల్ చేసుకోవాల్సి ఉంది. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఫెడరల్ కోర్టును సుప్రీంకోర్టుగా మార్చారు. ఈ సుప్రీంకోర్టు అనేటువంటిది జనవరి 28, 1950 నుండి పనిచేయడం ప్రారంభించింది. జనవరి 28, 1950 నుండి సుప్రీంకోర్టు పనిచేయడం ప్రారంభించింది. సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నత న్యాయస్థానం. రాజ్యాంగము అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించలేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించలేదు. సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తితో పాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఒక ప్రధాన న్యాయమూర్తితో పాటు కొంతమంది ఇతర న్యాయమూర్తులు ఉంటారు. కొంతమంది ఇతర న్యాయమూర్తులు ఉంటారు.
న్యాయమూర్తుల సంఖ్యను భారత రాజ్యాంగం నిర్ణయించలేదు. న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేటువంటి బాధ్యతను భారత రాజ్యాంగము వచ్చేసి భారత పార్లమెంట్ భారత రాజ్యాంగము భారత పార్లమెంటుకు భారత రాజ్యాంగము భారత పార్లమెంట్ రాజ్యాంగమే పార్లమెంటు సాధారణ చట్టం ద్వారా న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ఒక ప్రధాన న్యాయమూర్తితో పాటు 33 మంది ఇతర న్యాయమూర్తులు, మొత్తం సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 34. ప్రస్తుతము సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య వచ్చేసి మొత్తం 34. న్యాయమూర్తులను పార్లమెంటు సాధారణ చట్టం ద్వారా న్యాయమూర్తుల సంఖ్యను పార్లమెంటు సాధారణ చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. న్యాయమూర్తులను న్యాయమూర్తుల సంఖ్యను రాజ్యాంగం నిర్ణయించలేదు. రాజ్యాంగమే భారత పార్లమెంటుకు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే బాధ్యతను కలిగింది. పార్లమెంటు సాధారణ చట్టం ద్వారా న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయిస్తుంది. సవరించుకుంటూ పోతాం. అదే అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి. కేంద్ర క్యాబినెట్ సలహాను సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమించేటప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియంను సంప్రదించి న్యాయమూర్తులను నియమిస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించేది రాష్ట్రపతి. ఎవరి సలహా ప్రకారం అంటే కేంద్ర క్యాబినెట్. ఎలా నియమిస్తారంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియంను సంప్రదించి న్యాయమూర్తులను నియమిస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమిస్తారు. కొలీజియంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు 4 ఇతర న్యాయమూర్తులు. ఈ మొత్తం 5 మందిలో ఇద్దరు వ్యతిరేకిస్తే ఆ న్యాయమూర్తి నియామకము జరపడానికి వీలు. హైకోర్టు న్యాయమూర్తిని నియమించేటప్పుడు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు ఇద్దరు న్యాయమూర్తులు అంటే ముగ్గురు ఉంటారు. మొత్తం ముగ్గురులో ఒక్కరు వ్యతిరేకించిన న్యాయమూర్తుల నియామకం ఆగి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. కేంద్ర క్యాబినెట్ సలహాను అనుసరించి నియమిస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో కొలీజియం సంప్రదించి రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమిస్తారు. ఓకే. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించడానికి అర్హత ఏముండాలి? భారత పౌరుడై ఉండాలి. తర్వాత ఏదైనా హైకోర్టులో 5 సంవత్సరాలకు తగ్గకుండా న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి. లేదా ఏదైనా హైకోర్టులో
10 సంవత్సరములకు తగ్గకుండా న్యాయవాదిగా పనిచేసిన వారు నియమిస్తారు. అంతేకాకుండా రాష్ట్రపతి దృష్టిలో ప్రముఖ న్యాయ కోవిదుడై ఉండాలి. రాష్ట్రపతి దృష్టిలో ప్రముఖ న్యాయ కోవిదుడై ఇలాంటి వాళ్ళను రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నియమించడానికి కావాల్సినటువంటి ఏదైనా హైకోర్టులో 5 సంవత్సరాలు జడ్జిగా లేదా 10 సంవత్సరాలు అడ్వకేట్గా పనిచేసి ఉండాలి. రాష్ట్రపతి వృత్తిలో ప్రముఖ న్యాయ కోవిదుడై ఉండాలి. భారత పౌరుడే ఇలాంటి అర్హతలు కలిగి ఉండేటువంటి వ్యక్తిని రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తారు. జీతభత్యాలు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడే వ్యక్తులు జీతభత్యాలు 2వ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా ఉంటాయి. 2వ షెడ్యూల్ ఈ జీతభత్యాలను పార్లమెంటు చట్టం చేసి నిర్ణయిస్తుంది. పార్లమెంటు చట్టం చేసి నిర్ణయించేంత వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలలో ఎలాంటి మార్పులు చేయరాదు. పార్లమెంట్ చట్టం చేసి నిర్ణయించింది. 2వ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా ఉంటాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలు ఐటీ పరిధి క్రిందికి రావు. వాళ్ళు పనిచేసే కాలంలో వాళ్ళ జీతభత్యాలను తగ్గించరాదు. అయితే ఆర్థిక అత్యవసర పరిస్థితులలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలను రాష్ట్రపతి కోత విధించవచ్చు. ఆర్థిక అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత మనకి సాధారణ జీతభత్యాలు ఉంటాయి. పార్లమెంటు చట్టం చేసి నిర్ణయించినంత వరకు 2వ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలు ఉంటాయి. చట్టం చేసి నిర్ణయించాలి. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీతం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీతభత్యాలు వచ్చేసి రూపాయలు 2,80,000. సుప్రీంకోర్టు ఇతర న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలు వచ్చేసి 2,50,000. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీతభత్యాలు 2,50,000. హైకోర్టులో ఇతర న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలు వచ్చేసి 2,25,000. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలు ఎక్కడ ఉంటాయి? ఏ విధంగా అంటే 2వ షెడ్యూల్లో పేర్కొన్న పార్లమెంట్ చట్టం చేసి నిర్ణయించడం వరకు మార్పులు చేయరాదు. ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు 2వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుందంటే రాజ్యాంగబద్ధంగా ఉన్నత పదవుల్లో ఉన్న వారి యొక్క జీతభత్యాల గురించి. అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ మనం షెడ్యూల్ గురించి వివరించినప్పుడు అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడము జరిగింది. మనం చెప్పినప్పుడు షెడ్యూల్ గురించి వివరించినప్పుడు ఈ జీతభత్యాల గురించి కూడా మనం వివరించడం జరిగింది. ఓకే, సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలు ఇలా ఉంటాయి. ఓకే.